కంటిలో ఉన్నటువంటి దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము, స్క్లెరా, కొరాయిడ్, రెటీనా 3 పొరల్ని సింపుల్ గా మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే చూడండి, ఒక హౌస్ ఉంది. ఒక ఇంటిని మనం తీసుకున్నట్లయితే ఇంటికి ఇట్లా మనం బయట ఇటుకలతో తయారు చేసినటువంటిది దృఢస్థరం. అంటే ఒక ఇంటికి ఇటుకలతో మనం ఎంత గట్టిగా దృఢంగా కట్టుకుంటామో ఇల్లు గోడలను, దీన్ని మనం దృఢస్థరంతో కంపేర్ చేయొచ్చు. ఇది బయటది. దాని తర్వాత గోడ కట్టిన తర్వాత ఏం చేస్తాము, దానికి ప్లాస్టింగ్ చేస్తాం. ఈ ప్లాస్టింగ్ అనేటటువంటిది ఏంటంటే రెండో పొర. ఇది రక్తపటలం, కొరాయిడ్. తర్వాత ఏం చేస్తాం, దానికి పైన ప్లాస్టింగ్ చేసిన తర్వాత పెయింట్ వేస్తాం. ఇది మూడో పొర. ఇది రెటీనా. కాబట్టి అన్నిటికంటే బయట ఇటుకలు అనేటటువంటివి ఇది దృఢస్థరం. ఇది ఇటుకల్లాగా దృఢంగా ఉంటది. నెక్స్ట్ రెండో పొర రక్తపటలం, ప్లాస్టింగ్ చేస్తాం. తర్వాత పెయింట్ వేస్తాం. ఇది నేత్రపటలం. సో ఈ విధంగా సింపుల్ గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న హౌస్, గుండ్రంగా ఉండేటటువంటి ఒక హౌస్ ని మనకి తీసుకున్నట్లయితే మనకి ఇట్లా 3 పొరలు మనం కంపేర్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు.